మొక్కుబడి ఏంటంట, నాకొక్కగానొక కుమారుడిని ఇస్తే, అయ్యా నన్ను నా తోటి సహోదరి నన్ను నిందిస్తుంది, నా ప్రాంత ప్రజలు నన్ను అవమానపరుస్తున్నారయ్యా, ఈ అవమానాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు తెలుసు నీవు నాకు సంతానం ఇవ్వడానికి శక్తి గలవాడవని దేవుని మందిరానికి వెళ్ళి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి మొక్కుబడి చేసుకుందంట. ఏమని? ఒక్క కుమారుణ్ణి ఇస్తే, అయ్యా ఒక్క కుమారుణ్ణి ఇస్తే వాడు పాలు విడిచిన వెంటనే నీ సేవకునిగా నీ మందిరములో ప్రతిష్ఠిస్తాను. అంత మాత్రమే కాదు, వాడు బ్రతుకు దినములన్నీ వాడి తల మీదకి మంగళ కత్తి రానియను. మనం మాత్రం ఏం మొక్కుబడి చేసుకుంటాం? గుండు పోవటం, వాళ్ళకి గుండె ఎంటికలు ఇయటం, ఆహా నా మొక్కుబడి అయిపోయిందని ఒప్పుకుంటూ రావటం. ఇది కాదు మొక్కుబడి. నీ ఎంటికల వలన నీకు ఏమాత్రం ఆశీర్వాదం ఉండదు. ఏం చేసుకున్న మొక్కుబడి అంటంట, వాని తల మీదకు మంగళ కత్తి రానియక, వానికి ఎన్నటికి క్షవరము చేయించకుండా, ఇదిగో గుండు చేయించకుండా, వాని యొక్క వెంట్రుకలతో సహా నీకు ప్రతిష్ఠుడుగా ఉంటాడు అని మొక్కుకుందంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కానీ దేవుడు తన మొక్కుబడిని విని చక్కని కుమారుణ్ణి సమూయేలును దేవుడు ఆమెకు అనుగ్రహించాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు పగటి కాలంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మొక్కుబడి చేసుకుంటే మన మొక్కుబడి ప్రకారంగానే దేవుడు కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. నీవు మొక్కుకోవడం ఇదిగో దేవుని చిత్తం. నువ్వు మొక్కుకుంటే దేవుని బిడ్డలారా, నీ మొక్కుబడిని దేవుడు అక్కడ పరలోకము మందుండి దేవుడు నీ మొక్కుబడి విని నీకు కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. యాకోబు కూడా మొక్కుబడి చేసుకున్నాడు. ఏమని? కష్టకాలంలో, ఇబ్బందుల మధ్యలో, శ్రమల మధ్యలో ఒంటరిగా కుటుంబాన్ని విడిచి ఇదిగో తన మామ దగ్గరికి బయలుదేరుతూ ఉండగా చీకటి పడి ఉన్నప్పుడు, ఆ గబ్బిగేం చీకట్లో ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో నా దేవుని బిడ్డలారా మొక్కుబడి చేసుకుంటున్నాడు. అయ్యా నా ప్రయాణం అంతట్లో నువ్వు నాకు తోడుగా ఉంటే, నేను చేరవలసిన గమ్యానికి నన్ను గనక చేరిస్తే నేను నీకు మొక్కుబడి చెల్లిస్తాను. దేవుని బిడ్డలారా, మొక్కుబడి చాలా ఇంపార్టెంట్. నీ జీవితంలో ఏదైనా జరగలేదా? ఏ కార్యమైనా నువ్వు చూడలేకపోతున్నావా? ఏ మేలను పొందుకోలేకపోతున్నావా? నువ్వు మొక్కుబడి చేసుకో యథార్థమైన మనసుతో, హృదయంతో, ఇదిగో విరిగిన హృదయంతో ప్రభు మీద ఆనుకొని ఒక మొక్కుబడి చేసుకొని చూడు, ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. ఇది నేను అనుభవించి చెప్తున్నాను. దేవుని బిడ్డలారా, మొక్కుబడి చేసుకుంటే నీ జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు. మొక్కుబడిని బట్టే కదా యోనాను చంపకుండా దేవుడు బయటకేసింది. మొక్కుబడిని బట్టే కదా దేవుని బిడ్డలారా అన్నాకు దేవుడు కుమారుని ఇచ్చింది. మొక్కుబడిని బట్టే కదా దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా యొప్తాను దేవుడు యుద్ధంలో ఓడిపోకుండా జయాన్ని అనుగ్రహించింది. మొక్కుబడి చాలా ఆశీర్వాదకరమైంది. కాబట్టి ఈ యొక్క పగటి కాలపు వేళలో ఇదిగో దేవుని సన్నిధిలో దేవుని మందిరానికి వస్తున్న నీ జీవితంలో ఏదైతే కార్యం జరగలేదో, ఏదైతే నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరగటం లేదో, దాని విషయంలో దేవుని వైపు తిరిగి, దేవుని తట్టు తిరిగి నువ్వు ప్రార్థన చేయి. నువ్వు సరి చేసుకో. ఎక్కడ ఏ విషయంలో బలహీనరాలు అయ్యావో, ఇదిగో దేవునికి దూరం అయ్యావో, ఆ విషయాలలో దేవుని తట్టు తిరిగి సరి చేసుకోవడానికి మనం ప్రారంభించినప్పుడు దేవుడిని మొరాలకిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, యోనా చాప కడుపులో ఉండి ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్యలో ప్రార్థన చేసి మొక్కుబడి చేసుకుంటూ ఉన్నాడు. ఈ యొక్క పగటి కాలపు వేళలో నీ జీవితంలో కూడా నీ మొక్కుబడులన్నీ నెరవేరునుగాక. నీ